నిద్ర కోసం బోరింగ్ హిస్టరీ ఛానల్కు స్వాగతం. మీరు ఈరోజు పడిన శ్రమ అంతా పక్కన పెట్టండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క సందడిని నెమ్మదిగా మరచిపోండి. మీ శరీరాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. మీ భుజాలు తేలిక పడనీయండి. మీ శ్వాస లోతుగా నెమ్మదిగా సాగనీయండి. ఈరోజు రాత్రి మనం ఒక సుదీర్ఘమైన నిశ్శబ్దమైన ప్రయాణం చేయబోతున్నాం. ఇది కేవలం సమయం వెనక్కి వెళ్లడం కాదు. ఇది గతకాలపు చీకటి పొరలలో, కిరహస్యాల నీడలలోకి మరియు మరచిపోయిన గుసగుసలలోకి చేసే ప్రయాణం. మనం వెళ్లబోయేది సుమారు 2300 సంవత్సరాల క్రితం నాటి భారతదేశానికి. అఖండమైన శక్తివంతమైన మౌర్య సామ్రాజ్యం వైపుకు. చంద్రగుప్త మౌర్యుడు స్థాపించిన అశోక చక్రవర్తి కీర్తి శిఖరాలకు చేర్చిన ఆ సామ్రాజ్యం గురించి మనకు కథలుగా తెలుసు. దాని గొప్పతనం, దాని పరిపాలన, దాని విజయాల గురించి మనం చదువుకున్నాం. కాని ప్రతి గొప్ప సామ్రాజ్యానికి ఒక నీడ ఉంటుంది. అధికార సింహాసనం కింద ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. ఈ రాత్రి మనం ఆ నీడలలోనే నడుస్తాం. ఆచార్య చాణక్యుడు లేదా కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రమనే గ్రంథం మనకు దారి చూపే దీపం. ఆ గ్రంథం కేవలం రాజనీతి గురించి మాత్రమే కాదు, అది గూఢచర్యం, కుట్రలు మరియు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన కఠినమైన నిర్దయాత్మకమైన పద్ధతుల గురించి కూడా వివరిస్తుంది. ఈ ప్రయాణంలో మొదట మనం ఒక గూఢచారిగా మారి భయంకరమైన ఏకాంత జీవితాన్ని అనుభవిస్తాం. ఆ తరువాత లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కళింగ యుద్ధం యొక్క భయానక దృశ్యాలను చూసి ఒక చక్రవర్తి హృదయం ఎలా పరివర్తన చెందిందో గమనిస్తాం. అనంతరం భారతదేశమంతటా చెల్లాచెదురుగా ఉన్న రాతి స్తంభాలపై చెక్కబడిన అశోకుని శాసనాల వెనుక ఉన్న నిశ్శబ్ద సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. చివరగా సామ్రాజ్యపు రాజధాని పాటలీపుత్ర నగరంలోని ఒక వ్యాపారి విలాసవంతమైన జీవితంలోకి తొంగిచూసి ఆనాటి సమాజంలోని వైరుధ్యాలను గమనిస్తాం. ఇప్పుడు మీ కళ్ళు మూసుకోండి. మీ చుట్టూ ఉన్న గదిని, మీ చుట్టూ ఉన్న శబ్దాలను మరచిపోండి. మీ మనస్సును ప్రశాంతంగా తేలికగా ఉంచండి. మన ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది. మీరు ఇప్పుడు ఈ కాలంలో లేరు. మీరు మౌర్య సామ్రాజ్యంలో ఉన్నారు. మీకొక పేరు లేదు, మీకొక గతం లేదు, మీకొక కుటుంబం లేదు. అవన్నీ ఒకప్పుడు ఉండేవి, కాని ఇప్పుడు అవి కేవలం బలహీనపరిచే జ్ఞాపకాలు మాత్రమే. మీరు వాటిని మీ మనస్సు యొక్క లోతైన పొరలలోకి నెట్టివేశారు. ఎందుకంటే ఈ జీవితంలో అనుబంధాలకు స్థానం లేదు. మీరు ఇప్పుడు చంద్రగుప్త మౌర్యుడి గూఢచార వ్యవస్థలో ఒక భాగం. కౌటిల్యుడు అల్లిన ఒక విస్తారమైన కనిపించని వలలో మీరొక సన్నని దారపు పోగు. మిమ్మల్ని గూఢ పురుషులు అని పిలుస్తారు, రహస్య పురుషులు. మీ ఉనికియే ఒక రహస్యం. మీరు సామ్రాజ్యానికి కళ్ళు చెవులు, కాని మీ ఉనికిని సామ్రాజ్యం ఎప్పటికీ అధికారికంగా అంగీకరించదు. మీరు కేవలం ఒక పరికరం, అవసరమైనప్పుడు వాడి విరిగిపోతే విసిరేసే ఒక ఆయుధం. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే మీరు మేల్కొంటారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఇంకా గాఢనిద్రలో ఉంటుంది, కాని మీ మనస్సు ఎప్పుడూ మెలకువగానే ఉంటుంది. మీరు నివసించేది ఒక చిన్న చీకటి గది, మట్టి గోడల నేలపై ఒక గడ్డిచాప, ఒక మూలన మట్టి కుండలో నీళ్లు, అంతే. ఇక్కడ మీ అసలు రూపానికి సంబంధించిన ఏ వస్తువూ ఉండదు. ఈరోజు మీ పాత్ర ఏమిటి? నిన్న మీరు ఒక జ్యోతిష్యుడి వేషంలో ఒక సేనాధిపతి ఇంట్లో అతని భవిష్యత్తు గురించి చెప్పి అతని ప్రణాళికలను తెలుసుకున్నారు. మొన్న మీరు ఒక సన్యాసిగా నటిస్తూ ఒక విదేశీ వర్తకుల బృందంలో చేరి వారి ఉద్దేశ్యాలను పసిగట్టారు. ఈరోజు మీరు ఒక తాగుబోతుగా మారాలి. మీరు మీ దుస్తులను మార్చుకుంటారు. చిరిగిన మురికి బట్టలు, మీ జుట్టును చెరిపి ముఖంపై కొద్దిగా దుమ్ము పూసుకుంటారు. మీ నడకను మారుస్తారు. నిటారుగా గంభీరంగా ఉండి మీ భంగిమ స్థానంలో తులుతున్న అస్థిరమైన నడకను అలవర్చుకుంటారు. మీ గొంతును మారుస్తారు. స్పష్టమైన మీ మాటల స్థానంలో నత్తిగా గొణుగుతున్నట్టుగా మాట్లాడటం సాధన చేస్తారు. ఇది కేవలం నటన కాదు, ఇది మీ ఉనికిని మార్చుకోవడం. మీ అసలు స్వరూపాన్ని మీరే మరచిపోయేంతగా ఆ పాత్రలో లీనమవ్వాలి. మీరు బయటకు వస్తారు. పాటలీపుత్ర నగర వీధులు నెమ్మదిగా మేల్కొంటున్నాయి. దూరంగా ఎక్కడో ఆలయ ఘంటానాదాలు వినిపిస్తున్నాయి. గాలిలో పశువుల పేడ కాలుతున్న కట్టెల పొగ మరియు పువ్వుల సువాసనల మిశ్రమ వాసన ఉంది. మీరు ఈ వాసనలను పీలుస్తూ ప్రతి వివరాలను గమనిస్తారు. ప్రతి ముఖాన్ని చదువుతారు. ప్రతి గుసగుసను వింటారు. నిశ్శబ్దమే మీ ఆయుధం.
గమనించడమే మీ పని. మీ లక్ష్యం నగరంలోని ఒక సత్రం. అది సైనికులు, వర్తకులు మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణికులు కూడే ప్రదేశం. మీరు ఒక మూలన కూర్చుని మీ ముందున్న మట్టి పాత్రలోని చౌకబారు మద్యాన్ని నెమ్మదిగా తాగుతున్నట్టు నటిస్తారు. మీ కళ్ళు సగం మూసుకుని ఉంటాయి కాని మీ చెవులు పూర్తిగా తెరుచుకుని ఉంటాయి. మీ మెదడు ఒక పలకలాంటిది. ప్రతి సంభాషణ, ప్రతి పదం, ప్రతి హావభావం దానిపై నమోదు చేయబడుతుంది. 2 రాజసైనికులు తమ జీతభత్యాల గురించి ఫిర్యాదు చేసుకుంటున్నారు. వారి అసంతృప్తిని మీరు గమనిస్తారు. ఇది ఒక చిన్న విషయం కావచ్చు కాని ఇలాంటి అసంతృప్తులే పెద్ద తిరుగుబాట్లకు బీజాలు వేస్తాయి. ఆ సైనికుల పేర్లు, వారి పటాలం వివరాలు మీ మనస్సులో నిక్షిప్తమవుతాయి. మరొక మూల ఒక ధనిక వర్తకుడు తన వ్యాపార రహస్యాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. అతను సామ్రాజ్యపు పన్నులను ఎలా ఎగవేస్తున్నాడో వివరిస్తున్నాడు. అతని మాటల్లోని ప్రతి అక్షరం మీ జ్ఞాపకంలో ఉండిపోతుంది. ఇలా గంటలు గడుస్తాయి. మీరు ఆ పాత్రలోనే ఉంటారు. మీ శరీరం అలసిపోతుంది కాని మీ మనస్సు అప్రమత్తంగానే ఉంటుంది. ఇక్కడ ప్రతి నీడ ఒక శత్రువు కావచ్చు. ప్రతి స్నేహపూర్వక పలకరింపు ఒక ఉచ్చు కావచ్చు. మీరు ఎవరినీ నమ్మరు. మిమ్మల్ని ఎవరూ నమ్మరు. మీరు సంపూర్ణంగా ఒంటరి. ఈ జీవితంలో అతిపెద్ద భయం మరణం కాదు, దొరికిపోవడం. కౌటిల్యుడి అర్థశాస్త్రం గూఢచారులు దొరికితే ఎదురయ్యే శిక్షల గురించి స్పష్టంగా వివరిస్తుంది. ఆ శిక్షల గురించి ఆలోచిస్తేనే మీ వెన్నులో చలిపుడుతుంది. మీ శరీరం చెప్పే ప్రతి రహస్యం కోసం దాన్ని చిత్రహింసలకు గురిచేస్తారు. మీ గుర్తింపు, మీ సహచరుల పేర్లు, మీ వ్యవస్థ యొక్క పనితీరు అన్నీ కక్కించే వరకు ఆ హింస కొనసాగుతుంది. అందుకే దొరికితే మీ మొదటి కర్తవ్యం మరణాన్ని ఆహ్వానించడం. మీ నాలుక కింద ఎప్పుడూ సిద్ధంగా ఉండే విషపు గుళిక మీ ఏకైక స్నేహితుడు, మీ ఏకైక రక్షకుడు. రాత్రి అవుతుంది. సత్రం ఖాళీ అవుతుంది. మీరు తూలుతూ బయటకు వస్తారు. మీ పని ఈ రోజుకి పూర్తయింది. కాని అసలైన ప్రమాదం ఇప్పుడు మొదలవుతుంది. మీరు సేకరించిన సమాచారాన్ని మీపై అధికారికి చేరవేయాలి. ఇది ఎంతో జాగ్రత్తగా చెయ్యాల్సిన పని. సంకేత భాష, రహస్య ప్రదేశాలు మరియు ఊహించని పద్ధతులు ఇవే మీ ప్రపంచం. మీరు నగరంలోని ఒక పాత దేవాలయం వెనుకకు వెళ్తారు. అక్కడ ఒక పాత రాతి కింద మీరు ముందుగా అంగీకరించిన సంకేతం ప్రకారం ఒక చిన్న తాళపత్ర గ్రంథాన్ని ఉంచుతారు. దానిపై మీరు సేకరించిన సమాచారాన్ని సంకేత లిపిలో రాశారు. ఆ తాళపత్రాన్ని అక్కడ ఉంచి ఒక క్షణం కూడా ఆగకుండా వెనుదిరిగి వెళ్ళిపోతారు. దాన్ని ఎవరు తీసుకుంటారో మీకు తెలియదు. మీపై అధికారి ఎవరో మీకు తెలియదు. ఈ గూఢచార వలలో మీ స్థానం ఏమిటో కూడా మీకు పూర్తిగా తెలియదు. తెలియకపోవడమే మీ భద్రత. తిరిగి మీ గదికి వస్తారు. తలుపు మూసుకునే ఆ చీకటిలో ఒంటరిగా కూర్చుంటారు. ఆ తాగుబోతు వేషాన్ని వదిలేస్తారు. మీ అసలు స్వరూపంలోకి వస్తారు. కాని ఏది మీ అసలు స్వరూపం? మీరు రోజుకు ఎన్నో పాత్రలు పోషిస్తారు. నటుడిగా, సన్యాసి, గావ్య, పారిగా, జ్యోతిష్యుడిగా. ఈ అన్ని ముసుగుల కింద మీ అసలు ముఖం ఎలా ఉంటుందో మీకే గుర్తుండదు. మీకు మీ కుటుంబం గుర్తొస్తుంది. ఒక మధురమైన, బాధాకరమైన జ్ఞాపకంలా వారి ముఖాలు మీ కళ్ల ముందు మెదులుతాయి. కాని మీరు ఆ ఆలోచనలను వెంటనే తరిమికొడతారు. వారిని గుర్తు చేసుకోవడమంటే వారిని ప్రమాదంలో పడవేయడమే. మీరు వారికోసం, ఈ సామ్రాజ్యం కోసం ఈ జీవితాన్ని ఎంచుకున్నారు. ఇది త్యాగం. కాని ఈ త్యాగాన్ని గుర్తించేవారు ఎవరూ ఉండరు. మీరు చరిత్ర పుటలలో కనిపించరు. మీ పేరు ఏ శిలాశాసనంపైనా చెక్కబడదు. మీరు ఒక నీడగా జీవించి ఒక నీడగానే మరణిస్తారు. జీవితం మరియు మరణం మధ్య ఉన్న సన్నని గీతపై మీరు ప్రతిరోజూ నడుస్తారు. మీ ప్రతి శ్వాస, ప్రతి అడుగు ప్రమాదంతో నిండి ఉంటుంది. కాని మీ పని సామ్రాజ్యానికి పునాది. మీలాంటి వేలాది మంది గూఢచారులు సేకరించే సమాచారంతోనే ఈ మహాసామ్రాజ్యం అంతర్గత కుట్రల నుండి, బాహ్య శత్రువుల నుండి రక్షించబడుతుంది. మీరు నెమ్మదిగా గడ్డిచాపపై పడుకుంటారు. మీ కళ్ళు మూసుకుంటారు కాని నిద్ర రాదు. ప్రతి చిన్న శబ్దానికి మీ శరీరం ఉలికిపడుతుంది. మీ నిద్ర కూడా ఒక అప్రమత్తమైన జాగరణే. మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. నెమ్మదిగా, లోతుగా ఆ గూఢచారి యొక్క భయాన్ని, అతని ఏకాంతాన్ని అనుభూతి చెందండి. కాని తెలుసుకోండి, మీరు సురక్షితంగా ఉన్నారు మీ వెచ్చని పడకపై. ఈ కథ వింటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నారు. ఆ గూఢచారి యొక్క చీకటి ప్రపంచం నుండి మనం నెమ్మదిగా బయటకు వద్దాం. నీడల నుండి వెలుగులోకి.
కాని ఇది కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగు కాదు. ఇది అధికారం యొక్క ప్రకాశవంతమైన కొన్నిసార్లు క్రూరమైన వెలుగు. మనం ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం యొక్క హృదయంలోకి చక్రవర్తి అశోకుడి ఆస్థానంలోకి అడుగుపెడుతున్నాం. మీరిప్పుడు చూస్తున్నది ఒక యువ చక్రవర్తిని. అతని సిరలలో చంద్రగుప్తుడి రక్తం ప్రవహిస్తోంది. అతని ఆలోచనలలో కౌటిల్యుడి రాజనీతి యొక్క పాఠాలు నాటుకుపోయి ఉన్నాయి. అతని తండ్రి బిందుసారుడు మరియు తాత చంద్రగుప్తుడు ఇద్దరూ గొప్ప యోధులు. వారు ఈ సామ్రాజ్యాన్ని ఖడ్గంతో నిర్మించారు, రక్తంతో పటిష్టం చేశారు. అశోకుడికి కూడా అదే మార్గం తెలుసు. సామ్రాజ్యాన్ని విస్తరించడం, ప్రతిఘటించేవారిని అణచివేయడం, మౌర్యుల పతాకాన్ని అఖండ భారతదేశంపై ఎగురవేయడం. ఇదే ఒక చక్రవర్తి యొక్క పరమధర్మం, రాజధర్మమని అతను నమ్మాడు. అతని పాలనలో సామ్రాజ్యం చాలా వరకు శాంతియుతంగానే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి బెంగాల్ వరకు, హిమాలయాల నుండి దక్కన్ పీఠభూమి వరకు అంతా మౌర్యుల ఆధీనంలో ఉంది. కాని ఒక చిన్న రాజ్యం, ఒకే ఒక్క రాజ్యం వారి సార్వభౌమత్వాన్ని అంగీకరించడానికి నిరాకరించింది. అది కళింగ. నేటి ఒడిశా ప్రాంతంలో ఉన్న కళింగ ఒక సంపన్నమైన స్వతంత్ర రాజ్యం. దాని ఓడరేవులు సముద్ర వాణిజ్యానికి కేంద్రంగా ఉండేవి. దాని సైన్యం శక్తివంతమైనది. దాని ప్రజలు గర్విష్ఠులు, స్వాతంత్ర్యప్రియులు. మౌర్య సామ్రాజ్యం అనే మహాసముద్రంలో కళింగ ఒక లొంగని ద్వీపంలా నిలిచింది. అశోకుడికి ఇది సహించరానిది. కళింగ యొక్క స్వాతంత్ర్యమతని అధికారానికి ఒక సవాలుగా కనిపించింది. దాని సంపద సామ్రాజ్య ఖజానాకు అవసరమనిపించింది. కాబట్టి నిర్ణయం తీసుకోబడింది. కళింగను జయించాలి. ఆ నిర్ణయం యొక్క పర్యవసానంగా చరిత్రలోనే అతిపెద్ద సైన్యాలలో ఒకటి కదలడం ప్రారంభించింది. ఊహించుకోండి, లక్షలాది మంది సైనికులు. వారి కాళ్ల చప్పుడు భూమిని కంపింపజేస్తోంది. వేలాది గుర్రాలు, రథాలు మరియు గంభీరంగా నడిచే ఏనుగుల దండు. ఆ సైన్యం ఒక నది ప్రవాహంలా ఉంది. దాని దారిలో ఉన్న ప్రతీదీ నాశనమవుతుంది. వారి కవాతుతో లేచిన ధూళి సూర్యుణ్ణి కప్పివేసేంత దట్టంగా ఉంది. సరఫరాల కోసం వేలాది ఎడ్లబండ్లు నెమ్మదిగా ఆ సైన్యాన్ని అనుసరిస్తున్నాయి. అది కేవలం ఒక సైన్యం కాదు, అది కదులుతున్న ఒక నగరం. విధ్వంసం సృష్టించడానికి బయలుదేరిన ఒక నగరం. నెలల తరబడి ప్రయాణం చేసే ఆ సైన్యం కళింగ సరిహద్దులకు చేరుకుంది. దయానది ఒడ్డునైరు సైన్యాలు మోహరించాయి. కళింగ ప్రజలు తమ మాతృభూమిని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారు సైనికులు మాత్రమే కాదు, సాధారణ పౌరులు కూడా ఆయుధాలు చేపట్టారు. ప్రతి ఇల్లు ఒక కోటగా మారింది. ప్రతి వీధి ఒక యుద్ధక్షేత్రంగా మారింది. యుద్ధం ప్రారంభమైంది. ఆ రోజు జరిగిన భయానక దృశ్యాలను వర్ణించడానికి మాటలు చాలవు. మనం ఆ భయానక శబ్దాలను వినడానికి ప్రయత్నించాం. కత్తుల ఘోషబాణాల స్వీస్, అవన్నీ మన ప్రశాంతతను భంగపరుస్తాయి. బదులుగా ఆ రోజు గాలి ఎంత బరువుగా మారిందో ఊహించుకోండి. వేలాది మంది పురుషుల కేకలి, ఏనుగుల ఘీంకారాలు, మరణిస్తున్నవారి ఆర్తనాదాలతో నిండిన ఆ గాలి ఒక దుఃఖభరితమైన సంగీతంలా వినిపించింది. భూమి కంపించింది. ఆకాశం ధూళితో, పొగతో నిండిపోయింది. దయానది ప్రశాంతమైన నీరు నెమ్మదిగా రంగుమారుతోంది. అది పండుగల సమయంలో వాడే రంగు కాదు, అది ప్రాణం యొక్క రంగు, ఎర్రటి రంగు. రోజులు గడిచాయి. యుద్ధం ముగిసింది. మౌర్యులు గెలిచారు. కళింగ ఓడిపోయింది. అశోక చక్రవర్తి విజయగర్వంతో తన విజయాన్ని చూడటానికి యుద్ధక్షేత్రంలోకి ప్రవేశించాడు. కాని అతను అక్కడ చూసిన దృశ్యం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసింది. అతను ఊహించినది విజయపతాకాలు, లొంగిపోయిన శత్రువులు. కాని అతనికి కనిపించింది అంతులేని మౌనం. ఒక భయంకరమైన నిశ్శబ్దమైన సముద్రంలా విస్తరించి ఉన్న మృతదేహాలు. ఎటుచూసినా మానవ శరీరాలు కుప్పలు కుప్పలుగా పడున్నాయి. మౌర్య సైనికులు, కళింగ యోధులు అందరూ మరణంలో కలిసిపోయారు. వారి మధ్య భేదం లేదు. వారి ముఖాలపై ఉన్నది కేవలం నొప్పి మరియు ఆశ్చర్యం. గాలిలో మరణం యొక్క వాసన ఉంది. గాయపడిన వారి మూలుగులు దూరంగా వినిపిస్తున్నాయి. తల్లులు తమ కుమారుల కోసం, భార్యలు తమ భర్తల కోసం, పిల్లలు తమ తండ్రుల కోసం వెతుకుతూసవాల మధ్య తిరుగుతూ ఏడుస్తున్నారు. వారి ఏడుపులు అశోకుడి గుండెను ఒక పదునైన కత్తిలా చీల్చాయి. ఇది విజయమా అని అతను తనను తాను ప్రశ్నించుకున్నాడు. లక్షలాది మందిని చంపి, లక్షలాది కుటుంబాలను నాశనం చేసి, ఒక రాజ్యాన్ని శ్మశానంగా మార్చి, నేను సాధించింది ఏమిటి? ఈ నేల నాదే కావచ్చు, కాని ఈ నేలపై బ్రతికే ప్రజల ఆనందాన్ని, వారి జీవితాలను నేను దోచుకున్నాను. ఈ విజయం ఓటమి కంటే ఘోరమైనది. ఆ క్షణంలో చక్రవర్తి అశోకుడు కుప్పకూలిపోయాడు.
అతనిలోని యోధుడు మరణించాడు. అతనిలోని ఆశగర్వం క్రూరత్వం అన్నీ ఆ రక్తపు మడుగులో కరిగిపోయాయి. అతని కళ్లనుండి పశ్చాత్తాపంతో కన్నీళ్లు ప్రవహించాయి. ఆ కన్నీళ్లు దయానదిలోని రక్తపు మరకలను కడగలేకపోయినా అతని ఆత్మపై ఉన్న మరకలను కడగడం ప్రారంభించాయి. అశోకుడు పాటలీపుత్రానికి విజేతగా తిరిగి రాలేదు. అతను ఒక పశ్చాత్తాపపడిన ఆత్మగా తిరిగివచ్చాడు. విజయ ఉత్సవాలు అతనికి నిరర్ధకంగా తోచాయి. రాజభోగాలు అతనికి ముళ్లలా గుచ్చుకున్నాయి. అతని నిద్రలోకళింగ యొక్క ఆర్తనాదాలు వినిపించేవి. అప్పుడే అతని జీవితంలోకి బౌద్ధమతం ప్రవేశించింది. బౌద్ధ భిక్షువులు బోధించే శాంతి అహింస కరుణ ఈ మాటలు అతని గాయపడిన హృదయానికి ఔషధంలా పనిచేశాయి. యుద్ధం ద్వారా జయించడం కాదు, ధర్మం ద్వారా హృదయాలను జయించడమే నిజమైన విజయమని అతను గ్రహించాడు. అతని జీవితంలో ఒక గొప్ప పరివర్తన మొదలైంది. చండాశోకుడు, క్రూరుడైన అశోకుడు మైనస్ కాస్తా ధర్మాశోకుడుగా మైనస్ ధర్మాత్ముడైన అశోకుడుగా మైనస్ మారాడు. అతను తన ఖడ్గాన్ని పక్కన పెట్టాడు. భవిష్యత్తులో ఎప్పుడూ యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. అతని శక్తి ఇప్పుడు సామ్రాజ్యాన్ని విస్తరించడానికి కాదు, ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడింది. అతను ప్రజల కోసం, జంతువుల కోసం కూడా వైద్యశాలలు కట్టించాడు. ప్రయాణికుల కోసం రహదారుల వెంట చెట్లను నాటించాడు, బావులను తవ్వించాడు. అతను తన సామ్రాజ్యంలోని ప్రతి ఒక్కరూ శాంతితో సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించాడు. కాని ఈ మార్పు గురించి, ఈ కొత్త ధర్మం గురించి తన ప్రజలకు, భవిష్యత్ తరాలకు ఎలా తెలియచేయాలి? మాటలు గాలిలో కలిసిపోతాయి, కాని రాయిపై చెక్కిన అక్షరాలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. అలా ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. తన పశ్చాత్తాపాన్ని, తన కొత్త ధర్మాన్ని రాళ్లపై శాసనాలుగా చెక్కించి సామ్రాజ్యం నలుమూలలా వాటిని నిలబెట్టాలనే ఆలోచనకు బీజం పడింది. ఆ శిలాశాసనాలు ఒక చక్రవర్తి యొక్క పశ్చాత్తాపానికి, మానవ చరిత్రలోనే ఒక అద్భుతమైన పరివర్తనకు నిలువుటద్దాలు. ఇప్పుడు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచండి. ఆ యుద్ధక్షేత్రం యొక్క భయానక దృశ్యాలను నెమ్మదిగా చెరిపివేయండి. దాని స్థానంలో ఒక చక్రవర్తి హృదయంలో కలిగిన పరివర్తన అనే నిశ్శబ్దమైన, శక్తివంతమైన ప్రక్రియను గమనించండి. అతని దుఃఖం, అతని పశ్చాత్తాపం మరియు అతను కనుగొన్న కొత్త శాంతి, వాటిని అనుభూతి చెందండి. ఈ ప్రశాంతమైన ఆలోచనలతో నెమ్మదిగా విశ్రాంతిలోకి జారుకోండి. ఆ చక్రవర్తి యొక్క పశ్చాత్తాపభరితమైన హృదయం నుండి మనం ముందుకు సాగుదాం. అతనిలో కలిగిన పరివర్తన కేవలం అతని అంతరంగిక ప్రపంచానికే పరిమితం కాలేదు. అది ఒక నిశ్శబ్ద విప్లవంలా అతని సామ్రాజ్యం నలుమూలలకు విస్తరించింది. అతని సందేశాన్ని మోసుకెళ్లిన వాహనాలు, సైన్యాలు కాదు, రథాలు కాదు. అవి నిశ్చలంగా, గంభీరంగా నిలబడిన రాతి స్తంభాలు మరియు శిలాఫలకాలు. ఒక క్షణం ఊహించుకోండి. మీరు 2000 సంవత్సరాల క్రితం నాటి మౌర్య సామ్రాజ్యంలో ఒక సాధారణ ప్రయాణికుడు. మీరు ఒక ప్రధాన రహదారి వెంబడి ప్రయాణిస్తున్నారు. దూరంగా, మైదానం మధ్యలో ఒంటరిగా నిలబడిన ఒక ఎత్తైన నునుపైన ఇసుకరాయి స్తంభం మీకు కనిపిస్తుంది. అది దాదాపు 40 నుండి 50 అడుగుల ఎత్తు ఉంటుంది. దాని ఉపరితలం అద్దంలా మెరుస్తోంది, సూర్యరశ్మిలో తళతళలాడుతోంది. దాని పైన గంభీరంగా చెక్కబడిన 4 సింహాల శిల్పం ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఆ స్తంభం యొక్క అద్భుతమైన నిర్మాణశైలి, దాని పరిమాణం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. మీరు దాని దగ్గరికి వెళ్తారు. దాని చల్లని నునుపైన ఉపరితలాన్ని మీ చేతితో తాకుతారు. అప్పుడు మీరు గమనిస్తారు, దానిపై పైనుండి కింద వరకు సూక్ష్మంగా, అందంగా చెక్కబడిన అక్షరాలు ఉన్నాయి. అవి మీకు తెలిసిన భాష కాదు. అవి ఒక రహస్య భాషలా అర్థం కాని చిహ్నాల్లా కనిపిస్తాయి. ఇలాంటి స్తంభాలు, ఇలాంటి శాసనాలు కేవలం ఒకచోట కాదు. ఆఫ్ఘనిస్తాన్లోని కందహార్ నుండి కర్ణాటకలోని బ్రహ్మగిరి వరకు, గుజరాత్లోని గిర్నార్ నుండి ఒడిశాలోని ధౌలి వరకు అశోకుని సామ్రాజ్యం విస్తరించిన ప్రతిచోటా కనిపిస్తాయి. కొన్ని ఎత్తైన స్తంభాలపై, కొన్ని పెద్ద బండరాళ్లపై, మరికొన్ని గుహల గోడలపై చెక్కబడ్డాయి. ఒక చక్రవర్తి తన ప్రజలతో ఇంత విస్తృతంగా, ఇంత శాశ్వతంగా మాట్లాడటానికి ప్రయత్నించడం చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. కాని ఆ రాళ్ళు ఏమి చెబుతున్నాయి? ఆ నిశ్శబ్ద అక్షరాల వెనుక ఉన్న సందేశం ఏమిటి? ఆ శాసనాలలో ఉన్నది యుద్ధ విజయాల గురించి కాదు, ఓడించిన రాజుల జాబితా కాదు, వసూలు చేసిన పన్నుల గురించి కాదు. ఆ శాసనాలలో ఉన్నది ధమ్మం గురించి. సంస్కృతంలో ధర్మమని పిలువబడే దాని యొక్క ప్రాకృత రూపం. అశోకుడు చెప్పిన ఈ ధమ్మం ఒక మతం కాదు.
ఇది ఒక నైతిక నియమావళి, ఒక జీవన విధానం. ఈ శాసనాల ద్వారా అశోకుడు ఒక తండ్రి తన పిల్లలతో మాట్లాడినట్టుగా మాట్లాడాడు. అతను చెప్పిన విషయాలు చాలా సరళమైనవి కాని చాలా లోతైనవి. అన్ని జీవుల పట్ల దయ చూపండి అని ఒక శాసనం చెబుతుంది. ప్రాణులను హింసించడం మహాపాపం. యజ్ఞయాగాదుల కోసం జంతు బలులు ఇవ్వడం అనవసరం. తల్లిదండ్రులను గౌరవించండి. గురువుల పట్ల పెద్దల పట్ల వినయంగా ఉండండి అని మరొక శాసనం బోధిస్తుంది. బానిసల పట్ల సేవకుల పట్ల దయతో ప్రవర్తించండి. అనవసరమైన ఆచారాలు వేడుకల కంటే ధర్మాన్ని ఆచరించడం ముఖ్యం. ఇతర మతాలను ఇతర విశ్వాసాలను గౌరవించండి. మీ మతాన్ని పొగుడుతూ ఇతర మతాలను కించపరచడం తప్పు. అలా చేయడం వల్ల మీరు మీ మతానికే హాని చేసినవారవుతారు. ఇది ఒక చక్రవర్తి నుండి వస్తున్న ఆజ్ఞ కాదు. ఇది ఒక మార్గదర్శి నుండి వస్తున్న అభ్యర్థన. అతను తన అధికారులను మహామత్తనే ప్రత్యేక అధికారులను నియమించి ధర్మాన్ని ప్రజలలో ప్రచారం చేయమని, ప్రజలు శాంతియుతంగా జీవించేలా చూడమని ఆదేశించాడు. అతను కేవలం మనుషుల గురించే కాదు, జంతువుల గురించి కూడా ఆలోచించాడు. వాటికోసం వైద్యశాలలు నిర్మించాడు. రహదారుల వెంట చెట్లను నాటించి బాటసారులకు నీడనిచ్చాడు. ఈ సందేశాలు ఆ కాలంలో ఎంత విప్లవాత్మకమైనవో ఒక్కసారి ఆలోచించండి. కాని కాలం ఒక క్రూరమైన నదిలా ప్రవహించింది. మౌర్య సామ్రాజ్యం పతనమైంది. కొత్త రాజ్యాలు, కొత్త రాజవంశాలు పుట్టుకొచ్చాయి. శతాబ్దాలు గడిచాయి. ప్రజలు ఆ శాసనాల గురించి మరచిపోయారు. వాటిని ఎవరు చెక్కించారో, ఎందుకు చెక్కించారో ఎవరికీ గుర్తులేదు. వాటిపై ఉన్న లిపిని చదవగలవారు ఎవరూ మిగల్లేదు. ఆ లిపిని బ్రాహ్మి అని పిలుస్తారు. భారతదేశంలోని అనేక ఆధునిక లిపులకు అదే మాతృక. కాని దాదాపు 2000 సంవత్సరాల పాటు ఆ లిపి ఒక రహస్యంగానే మిగిలిపోయింది. పండితులు, యాత్రికులు, పాలకులు ఆ స్తంభాలను చూశారు. వాటిపై ఉన్న అందమైన అక్షరాలను చూసి ఆశ్చర్యపోయారు. కాని వాటి అర్థం ఏమిటో ఎవరూ ఛేదించలేకపోయారు. అశోకుడి స్వరం రాతిలో బంధించబడి శతాబ్దాల మౌనంలో కూరుకుపోయింది. అలా 19వ శతాబ్దం వచ్చింది. బ్రిటిష్ పాలనలో కలకత్తాలోని ఏషియాటిక్ సొసైటీలో పనిచేసే జేమ్స్ ప్రిన్సెప్ అనే ఒక ఆంగ్ల పండితుడు ఈ రహస్యాన్ని ఛేదించడానికి పూనుకున్నాడు. అది ఒక అసాధ్యమైన పనిలా అనిపించింది. అతని వద్ద రోసెట్టా స్టోన్ లాంటిది ఏదీ లేదు. అంటే ఒకే శాసనం తెలిసిన మరియు తెలియని భాషలలో చెక్కబడిన ఫలకం లేదు. అతను చాలా ఓపికగా పనిచేశాడు. భారతదేశం నలుమూలల నుండి సేకరించిన అనేక శాసనాల నకళ్లను అధ్యయనం చేశాడు. అతను మొదట సాంచి స్థూపం యొక్క తోరణాలపై ఉన్న చిన్న చిన్న శాసనాలపై దృష్టి పెట్టాడు. అవి చాలా చిన్నవిగా ఉండేవి, బహుశా దాతల పేర్లను సూచిస్తాయని అతను ఊహించాడు. అతను ఒక నమూనాని గమనించాడు. అనేక శాసనాలు ఒకే రకమైన అక్షరాలతో ముగిసేవి. అతను ఆ అక్షరాల కలయికకు దానం, బహుమతి అని అర్థం ఉండవచ్చని ఊహించాడు. ఆ చిన్న ఆధారం పట్టుకుని అతను నెమ్మదిగా ఒక్కో అక్షరాన్ని గుర్తించడం ప్రారంభించాడు. ఒక పజిల్ యొక్క చిన్న చిన్న ముక్కలను ఓపికగా అమర్చినట్టు అతను బ్రాహ్మీ లిపి యొక్క వర్ణమాలను పునర్నిర్మించాడు. ఇప్పుడు అతని ముందు అసలైన సవాలు ఉంది. అతను ఈ కొత్త జ్ఞానంతో ఢిల్లీలోని పెద్ద స్తంభంపై ఉన్న శాసనాన్ని చదవడం ప్రారంభించాడు. అక్షరాలు ఇప్పుడు అర్థవంతమైన పదాలుగా మారుతున్నాయి. అతను చదవగలుగుతున్నాడు. కాని శాసనమంతటా ఒకే రాజు పేరు పునరావృతమవుతోంది. దేవానంపియ పియదసి, అంటే దేవతలకు ప్రియమైనవాడు, ప్రేమతో చూసేవాడు. కాని ఈ పియదసి ఎవరు? భారతదేశ చరిత్రలో ఏ రాజుకూ ఈ పేరు లేదు. ప్రిన్సెప్ అయోమయంలో పడ్డాడు. అప్పుడే శ్రీలంక నుండి లభించిన బౌద్ధ గ్రంథం మహావంశంలో ఒక కీలకమైన ఆధారం దొరికింది. ఆ గ్రంథంలో మౌర్య చక్రవర్తి అశోకుణ్ణి దేవానంపియ పియదసి అనే బిరుదుతో కూడా పిలిచినట్టుగా వ్రాయబడి ఉంది. ఆ క్షణం 1000 సంవత్సరాల నిశ్శబ్దం బద్దలైంది. చరిత్ర యొక్క చీకటి పొరల నుండి ఒక గొప్ప చక్రవర్తి యొక్క స్వరం మళ్లీ వినిపించింది. ఆ స్తంభాలను, ఆ శాసనాలను చెక్కించింది మరెవరో కాదు, అశోక చక్రవర్తే అని ప్రపంచానికి తెలిసింది. కళింగ యుద్ధం యొక్క కథాతని, పశ్చాత్తాపమతని ధర్మప్రచారం అన్నీ ఒక్కసారిగా సజీవమయ్యాయి. అది కేవలం ఒక లిపిని ఛేదించడం కాదు. అది భారతదేశపు గొప్ప పాలకులలో ఒకరిని తిరిగి కనుగొనడం. అహింస, కరుణ మరియు సహనం గురించి అతను చెప్పిన మాటలు 2000 సంవత్సరాల తర్వాత కూడా అంతే తాజాగా, అంతే సముచితంగా ఉన్నాయి.
అశోకుడు తన సందేశం శాశ్వతంగా ఉండాలని కోరుకున్నాడు. కాలం దానిని తాత్కాలికంగా మరుగునపరిచినా అతని ఆశ ఫలించింది. ఆ రాళ్లు మాట్లాడటం ప్రారంభించాయి మరియు అవి ఇప్పటికీ మనతో మాట్లాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీ ఆలోచనలను నిశ్శబ్దం చేయండి. శతాబ్దాల తరబడి మౌనంగా ఉన్న ఆ రాయి నుండి వినిపిస్తున్న ఆ నిశ్శబ్ద స్వరాన్ని వినడానికి ప్రయత్నించండి. ఆ అక్షరాల వెనుక ఉన్న శాంతి సందేశాన్ని మీ మనస్సులోకి ప్రవహించనివ్వండి. ఆ ప్రశాంతతలో మీ శరీరం విశ్రాంతి తీసుకోవడానికి, మీ మనస్సు నిద్రలోకి జారుకోవడానికి అనుమతించండి. ఖచ్చితంగా 4వ చివరి విభాగం మరియు ముగింపును అందిస్తున్నాను. ఇది పాటలీపుత్ర నగరంలోని ఒక వ్యాపారి జీవితంపై దృష్టి సారిస్తూ మిగిలిన భాగాలతో కలిపి ఒక సంపూర్ణమైన ప్రశాంతమైన అనుభవాన్ని ఇస్తుంది. అశోకుని శిలాశాసనాలపై చెక్కబడిన ఆ గంభీరమైన నైతిక ప్రపంచం నుండి మనమిప్పుడు క్రిందికి దిగివద్దాం. సామ్రాజ్యం యొక్క గుండె చప్పుడు వినిపించే ప్రదేశానికి, దాని సిరలలో రక్తంలా ప్రవహించే వాణిజ్యానికి, దాని రాజధాని అయిన పాటలీపుత్ర నగరానికి. చక్రవర్తి యొక్క ధర్మ సందేశాలు రాళ్లపై శాశ్వతంగా నిలిచి ఉండగా ఇక్కడగంగా నది ఒడ్డున ఉన్న ఈ మహానగరంలో జీవితం ఒక ప్రవాహంలా నిరంతరం సాగిపోతూ ఉంటుంది. మీరు ఇప్పుడు ఒక గూఢచారి కాదు. మీరు ఒక చక్రవర్తి కాదు. మీరు పాటలీపుత్ర నగరంలో నివసించే ఒక ధనిక వర్తకుడు. మీ పేరు వర్ధమాన శ్రేష్ఠి కావచ్చు లేదా సాగరదత్తుడు కావచ్చు. పేరు ముఖ్యం కాదు, మీ జీవితం, మీ దినచర్య. అదే ఈ సామ్రాజ్యం యొక్క ఆర్థిక శక్తికి ప్రతిబింబం. మీరు నివసించే ఇల్లు చెక్కతో, ఇటుకలతో కట్టబడిన ఒక విశాలమైన భవనం. దాని చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ఉంది. లోపల చల్లగా ఉండే ఒక ప్రాంగణం. దాని చుట్టూ అనేక గదులు ఉన్నాయి. మీ ఇల్లు గూఢచారి యొక్క చీకటి గదిలా కాదు, అది సౌకర్యవంతంగా, అలంకారంగా ఉంటుంది. నేలపై పర్షియా నుండి తెప్పించిన రంగురంగుల తివాచీలు పరిచి ఉంటాయి. గోడలకు అందమైన చిత్రాలు వేలాడుతుంటాయి. గాలిలో గంధపు చెక్కల సువాసన నిండి ఉంటుంది. ప్రతి ఉదయం సేవకులు తెరిచిన కిటికీల గుండా వచ్చే లేత సూర్యకిరణాలకు మీరు మేల్కొంటారు. మీ దినచర్య నెమ్మదిగా ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ప్రారంభమవుతుంది. స్నానం, ప్రార్థన మరియు తేలికపాటి అల్పాహారం తర్వాత మీరు మీ పనిని ప్రారంభించడానికి సిద్ధమవుతారు. మీరు ఒక శ్రేష్ఠి అంటే మీరు కేవలం ఒక సాధారణ వర్తకుడు కాదు. మీరు శ్రేణి అని పిలువబడే వర్తక సంఘంలో ఒక ముఖ్యమైన సభ్యుడు. ఈ శ్రేణులు చాలా శక్తివంతమైనవి. అవి తమ సభ్యుల ప్రయోజనాలను కాపాడతాయి, వాణిజ్య నియమాలను నిర్దేశిస్తాయి మరియు కొన్నిసార్లు బ్యాంకుల్లా కూడా పనిచేస్తాయి. మీరు మీ ఇంటి నుండి బయటకు అడుగుపెడతారు. పాటలీపుత్ర వీధులు జీవంతో తొణికిసలాడుతుంటాయి. ఈ నగరం మెగస్తనీసు వర్ణించినట్టుగా ఒక విశాలమైన దీర్ఘచతురస్రాకారంలో చెక్కతో చేసిన బలమైన ప్రాకారంతో రక్షించబడి ఉంటుంది. ఆ ప్రాకారానికి 64 ద్వారాలు, 570 బురుజులు ఉన్నాయి. వీధులు విశాలంగా ఒక క్రమపద్ధతిలో నిర్మించబడ్డాయి. మీరు రథంపై మీ గిడ్డంగికి లేదా అంగడికి బయల్దేరుతారు. దారిలో మీరు సామ్రాజ్యం యొక్క వైవిధ్యాన్ని చూస్తారు. ఉత్తరం నుండి ఉన్ని గుర్రాలను తీసుకువచ్చిన వ్యాపారులు, దక్షిణం నుండి సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, వజ్రాలను తెచ్చిన వర్తకులు, తూర్పు నుండి పట్టు వస్త్రాలు, పశ్చిమం నుండి గ్రీకు, పర్షియన్ వస్తువులతో వచ్చిన విదేశీయులు. వీరంతా ఇక్కడ కలుస్తారు. పాటలీపుత్ర కేవలం ఒక రాజధాని కాదు, అది ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం. ఆ అంగడి వీధుల నుండి ఒక నిరంతరమైన తక్కువ స్థాయి సందడి వినిపిస్తూ ఉంటుంది. అది గందరగోళం కాదు, జీవశక్తి యొక్క గుసగుస. కుమ్మరులు అందమైన మట్టిపాత్రలను తయారుచేస్తుంటారు. స్వర్ణకారులు సున్నితమైన ఆభరణాలను తీర్చిదిద్దుతుంటారు. నేత కార్మికులు సన్నని నూలుతో అద్భుతమైన వస్త్రాలను నేస్తుంటారు. మీ వ్యాపారం సుదూర ప్రాంతాలతో ముడిపడి ఉంది. మీ ఓడలు గంగానది గుండా ప్రయాణించి తామ్రలిప్తి ఓడరేవు నుండి సముద్రంపై తూర్పు దేశాలకు వెడతాయి. మీ వర్తక బృందాలు ఎడారులను, పర్వతాలను దాటి వాయువ్య సరిహద్దులలోని తక్షశిల వరకు ప్రయాణిస్తాయి. ఇది ప్రమాదంతో కూడుకున్న వ్యాపారం. దొంగల భయం, ప్రకృతి వైపరీత్యాల భయం ఎప్పుడూ ఉంటుంది. కానీ లాభాలు కూడా అంతే భారీగా ఉంటాయి. ఈ వాణిజ్యం అంతా ఒక కఠినమైన పర్యవేక్షించబడిన వ్యవస్థలో భాగంగా నడుస్తుంది. మౌర్య ప్రభుత్వం ప్రతి దానిపై ఒక కన్ను వేసి ఉంచుతుంది. బరువులు, కొలతలు ప్రామాణీకరించబడ్డాయి. వాటిపై ప్రభుత్వ ముద్ర ఉంటుంది. మోసం చేయడానికి వీలులేదు. ప్రతి వస్తువుపై పన్ను ఉంటుంది. దిగుమతి చేసుకున్న వస్తువులపై సుల్కనే, సుంకం, అమ్మిన సరుకులపై అమ్మకం పన్ను. ఇలా
అనేక రకాల పన్నులు ఉన్నాయి. వీటిని వసూలు చేయడానికి అధ్యక్షులు అనే ప్రత్యేక అధికారులు ఉంటారు. ఈ వ్యవస్థ కొన్నిసార్లు మీకు భారంగా అనిపించవచ్చు, కాని ఇదే వ్యవస్థ మీకు భద్రతను కూడా ఇస్తుంది. ఈ పటిష్టమైన పరిపాలన వల్లనే మీరు నిర్భయంగా సుదూర ప్రాంతాలకు మీ సరుకులను పంపగలుగుతున్నారు. చక్రవర్తి నిర్మించిన రహదారులు ఆయన అందించిన శాంతి భద్రతలు లేకపోతే ఇంతటి వాణిజ్యం అసాధ్యం. సాయంత్రం పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తారు. రాత్రి జీవితం ప్రశాంతంగా విలాసవంతంగా ఉంటుంది. మీరు స్నేహితులతో ఇతర వర్తకులతో కలిసిగోష్ఠి అనే సమావేశంలో పాల్గొంటారు. అక్కడ మధురమైన సంగీతముంటుంది. కవులు తమ కొత్త పద్యాలను వినిపిస్తారు. చదరంగం లాంటి పాచికలాటలు ఆడతారు. రుచికరమైన భోజనంద్రాక్ష నుండి చేసిన సురాలను సేవిస్తారు. ఈ విలాసవంతమైన జీవితం సామ్రాజ్యం యొక్క మరొక ముఖాన్ని చూపిస్తుంది. ఒకవైపు ప్రాణాలను పణంగా పెట్టే గూఢచారి, మరోవైపు యుద్ధం యొక్క భయానకతను చూసి పశ్చాత్తాపపడిన చక్రవర్తి, ఇంకోవైపు రాళ్లపై చెక్కబడిన నైతిక సూత్రాలు. వీటన్నిటి మధ్యమీలాంటి వారి జీవితం ఈ సామ్రాజ్యం యొక్క భౌతిక సంపదకు దాని స్థిరత్వానికి నిదర్శనం. మీరు రాత్రి మీ మెత్తని పరుపుపై పడుకున్నప్పుడు దూరంగా గంగానది ప్రవాహం యొక్క సవ్వడి వినిపిస్తుంది. మీరు మీ లాభనష్టాల గురించి ఆలోచిస్తారు. రేపటి ప్రణాళికల గురించి ఆలోచిస్తారు. మీ జీవితంలో ప్రమాదం ఉంది, కాని అది గూఢచారి జీవితంలోని నిరంతర భయం లాంటిది కాదు. మీ జీవితంలో బాధ్యత ఉంది, కాని అది ఒక చక్రవర్తి భుజాలపై ఉండే భారం లాంటిది కాదు. మీది ఒక సంపన్నమైన సౌకర్యవంతమైన మరియు కొంతవరకు ఊహాజనిత జీవితం. ఆ ఆలోచనలతో నెమ్మదిగా ప్రశాంతంగా మీ శ్వాసమీద ధ్యాస పెడుతూ మీరు నిద్రలోకి జారుకుంటారు. పాటలీపుత్ర నగరం యొక్క రాత్రి నిశ్శబ్దంలో మీ కలలు కూడా సంపద ప్రయాణం మరియు వాణిజ్యంతో నిండి ఉంటాయి. ఈ రాత్రి మన ప్రయాణం ముగింపుకు వచ్చింది. మనం మౌర్య సామ్రాజ్యం యొక్క చీకటి నీడలలో ఒక గూఢచారిగా నడిచాం. ఆ ఏకాంతాన్ని, ఆ భయాన్ని అనుభూతి చెందాం. కళింగ యుద్ధ క్షేత్రంలో నిలబడి ఒక చక్రవర్తి యొక్క పశ్చాత్తాపాన్ని అతని హృదయంలో కలిగిన అద్భుతమైన పరివర్తనను చూశాం. శతాబ్దాల మౌనాన్ని ఛేదించుకుని మనతో మాట్లాడుతున్న శిలాశాసనాలలోని నిశ్శబ్ద సందేశాన్ని విన్నాం. చివరగా పాటలీపుత్ర నగరంలోని ఒక వ్యాపారి విలాసవంతమైన జీవితంలోకి తొంగిచూసి ఆ మహాసామ్రాజ్యం యొక్క సంపదను సంక్లిష్టతను గమనించాం. ఈ 4 కథలు ఒకే నాణేనికి 4 వేర్వేరు వైపులలాంటివి. గూఢచర్యం, యుద్ధం, ధర్మం మరియు వాణిజ్యం ఇవన్నీ కలిస్తేనే మౌర్య సామ్రాజ్యం అనే బృహత్తర చిత్రం పూర్తవుతుంది. అది హింస మరియు అహింస, రహస్యం మరియు ప్రకటన, పేదరికం మరియు సంపద యొక్క వైరుధ్యాలతో నిండిన ప్రపంచం. కాని ఇప్పుడు ఆ ప్రపంచాన్ని, ఆ కథలను నెమ్మదిగా వదిలేయండి. ఆ గూఢచారి యొక్క భయం ఇప్పుడు మీది కాదు. ఆ చక్రవర్తి యొక్క పశ్చాత్తాప భారం ఇప్పుడు మీది కాదు. ఆ వ్యాపారి యొక్క లాభనష్టాల చింత ఇప్పుడు మీకు లేదు. మీరు సురక్షితంగా ఉన్నారు. మీ వెచ్చని సౌకర్యవంతమైన పడకపై గతకాలపు గుసగుసలు నెమ్మదిగా. చరిత్ర నది మీ ప్రమేయం లేకుండానే ప్రశాంతంగా ప్రవహించనివ్వండి. మీరు చేయవలసిన పని ఒక్కటే: విశ్రాంతి తీసుకోవడం. మీ శ్వాసను గమనించండి. అది నెమ్మదిగా లోతుగా సాగుతోంది. ప్రతి శ్వాసతో మీ శరీరం మరింత తేలికవుతోంది. మీ మనస్సు మరింత ప్రశాంతంగా మారుతోంది. ఇప్పుడు నిద్రపోండి. గాఢమైన ప్రశాంతమైన నిద్ర. రేపటి ఉదయం వరకు మీకు శాంతియుతమైన విశ్రాంతి లభించుగాక.